Hi guys, this is part 2 of types of input. Guys, already మనం డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాగ్, వై ఇట్ ఈస్ యూజ్డ్, వేర్ ఇట్ ఈస్ యూజ్డ్. గైస్ ఆల్రెడీ మీకు తెలిసింది ఇన్పుట్ ట్యాగ్స్ అనేది మనం ఫామ్స్లో యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, చాలా మందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫామ్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే అసలు యూజర్ మాన్యువల్గా ఎంటర్ చేసి ఇన్పుట్ టైప్స్ ఏంటో చూద్దాం గైస్. ఓకేనా, దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ గైస్. ఓకేనా, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే జనరల్ పర్పస్ కోసం టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, అలా కాకుండా నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటే టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, అలా కాదు నాకు యూజర్ దగ్గర నుంచి నేను మెయిల్ తీసుకోవాలంటే టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ గైస్. ఓకేనా, అలా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనకి టైప్ అనేది మారుతూ ఉంటుంది గైస్. ఓకేనా, నెంబర్ కావాలంటే నెంబర్, అండ్ అలా కాదు యూజర్ సంథింగ్ సెర్చ్ చేయాలంటే టైప్ ఈక్వల్ టు సెర్చ్ గైస్. ఓకేనా, అలా కాదు యూజర్ దగ్గర నుంచి నేను యూజర్ పోర్ట్ఫోలియో, యూజర్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అలా కావాలనుకుంటే మనం టైప్ ఈక్వల్ టు యూఆర్ఎల్ టైప్ చేయాలి గైస్. ఓకేనా, అలా కాకుండా యూజర్ నెంబర్ నేను తెలుసుకోవాలనుకుంటే మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెల్ అని పెట్టాలి గైస్. ఓకేనా, ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఓకేనా, అవుట్పుట్ చూసినట్టయితే మీరు గైస్ ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఇన్పుట్ అని కానీ చూడండి కదా, మనకు ఒక ఎంటీ బాక్స్ క్రియేట్ అయిందో దాంట్లో యూజర్ ఏదైతే టైప్ చేస్తాడో అది మనకి డిస్ప్లే అవుద్ది. అదే పాస్వర్డ్ చూడండి, పాస్వర్డ్ అయితే మనకి డిస్ప్లే అవ్వకుండా డాట్ అనే సింబల్తో డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఈమెయిల్, సో నెంబరు, సెర్చ్, సో యూఆర్ఎల్ అలా మీకు టైప్ చేస్తే లేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా నేనే టైప్ చేశాను గైస్. ఓకేనా, సో అలా యూజర్ మాన్యువల్లీ టైప్ చేసి ఇన్పుట్ ట్యాగ్స్ ఇవి గైస్. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్ ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ గైస్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ గైస్. ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. వై నాట్ యూ? Bye guys.